నేను కోరుకున్నట్టే నీ కుటుంబం రోడ్డున పడి అడుక్కు తింటుంది. అందరూ అందరూ చిన్న బిన్న. మధు 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 లే మధు 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 లే మధు మధు లే యష్ లే మధు మధు లే మధు మధు యష్ ఒరే యష్ రే యష్ ఏం జరిగిందంటే ఏం మాట్లాడవేంట్రా? ఏం లేదన్నా. ఏం జరగకపోతే మరెందుకలా ఉన్నావురా? ఈ టైంలో వదిన గురించి నాన్నకి చెప్పడం కరెక్ట్ కాదు. నేను ఆవేశంలో తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే నా కుటుంబానికి కాదు, నన్ను నమ్మి డబ్బులు కట్టిన జనాలకు కూడా నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను. వదిన ప్రాబ్లం నేనే హ్యాండిల్ చేయాలి. నా వల్ల జరిగిన తప్పుని నేనే సరిచేయాలి. ఏమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. నిన్నెలా చూస్తుంటే మాకు భయమేస్తుంది నాన్న. నువ్వెప్పుడు ఇలా లేవు నాన్న. ఇవాళ ఎందుకో తేడాగా అనిపిస్తుంది నాన్న. రే, పిల్లలు నీ గురించి భయపడుతున్నారా? ఇప్పటికైనా నిజం చెప్పరా? ఎందుకు భయపడతారు? నాలో ఏం తేడా లేదు, నేను బానే ఉన్నాను. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? పిల్లల్ని మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. సింధుని కూడా చూసి తనతో మాట్లాడాలి అనిపించింది, అందుకే వచ్చాను. లేదురా, నాకెందుకో డౌట్గానే ఉందిరా. పిల్లలు అన్నట్టు నేను కూడా నిన్ను ఎప్పుడు ఇలా చూడలేదు. రే, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పరా? అరే ఏం లేదని చెప్తున్నాను కదా నాన్న, నాకే ప్రాబ్లం లేదు. పని మీద ఇలా బయటకు వచ్చాను, దారిలోనే కదా అని మిమ్మల్ని అందరినీ చూసి వెళ్దామని వచ్చాను. సరే నాన్న, నేను బయలుదేరుతాను. ఎందుకు నాన్న వెళ్ళిపోతున్నారు? ఇక్కడే ఉండొచ్చు కదా నాన్న. లేదమ్మా, నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. అది నాకు ఈరోజే తెలిసింది. అవి నేను పూర్తి చేయాలి. వస్తాను నాన్న. సింధుతో ఎందుకో మాట్లాడాలనిపిస్తుంది. తను వచ్చాక ఒకసారి నాకు కాల్ చేసి మాట్లాడమని చెప్పు నాన్న, ప్లీజ్. ఏంట్రా, మొదటిసారి సింధు గురించి పాజిటివ్గా ప్రేమగా అడుగుతున్నావు? ఏమైందిరా? ఏం లేదు నాన్న. బాయ్ నాన్న. బాయ్ నాన్న. యష్ ఇలా ఉండడం ఎప్పుడూ చూడలేదు. ఏమై ఉంటుంది? ఎందుకు ఇలా ఉన్నాడు? అత్తయ్య అన్నం తిన్నారా? హా, నువ్వొచ్చావని చెప్పగాని నువ్వేదో పెద్దతనని కాపాడేస్తావు అన్న ధీమాతో గబా 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 ఆవురావురమంటూ తినింది. అవును, అత్తయ్య ఆకలి తీరింది అనగానే నువ్వు ఇంత ఆనందపడుతున్నావు? అసలు నేను మీ అత్త కోడళ్ళ అనుబంధం చూడలేక చచ్చిపోతున్నాను సింధు. ఏ మధు, నీకు అనుబంధాలు ఆత్మీయతల విలువ తెలిస్తే నువ్విలా ఎందుకు ప్రవర్తిస్తావు? అది తెలియకే కదా ఈ పరిస్థితి అంతా. ఏ సింధు, నాకు నా విలువ పెంచుకోవడం ఇష్టం, నా పగ నేను తీర్చుకోవడం ఇష్టం. అర్థమైందా? ఏయ్, ఫోన్ ఆన్ చేయి, ఆన్ చేయి. తొందరపడదు మధు, ఇంకా కొంచెం టైం ఉంది. నాకంత టైం లేదు. ఆన్ చేయి, ఆన్ చేయి. సరే.
చేస్తాను. ఇదిగో ఆన్ అయింది. ఏ ఏ పాస్వర్డ్ పాస్వర్డ్ చెప్పు చెప్పు. నేను చెప్పను. ముందు అత్తయ్యని వదిలిపెట్టు, అప్పుడు చెప్తాను. ఏంటి ఏంటి మరీ టూ మచ్ చేస్తున్నావు? చూడు సింధు, నీకు వేరే ఆప్షన్ లేదు. పాస్వర్డ్ చెప్పి తీరాల్సిందే, లేదంటే అత్తయ్యని ఇంక నువ్వు లైఫ్లో చూడలేవు. ఆలోచిస్తుంటే ఆలస్యం అయిపోతుంది సింధు. నువ్వు ఆలోచించుకో, నేను చేయాల్సింది చేస్తా. రై, వెళ్ళి మా అత్తయ్యని చంపేడ్రా. ఏ ఆగండి, చెప్తాను చెప్తాను. చెప్పు. పాస్వర్డ్ పాస్వర్డ్ ఏంటంటే హే, ఓపెన్ అయింది. పాస్వర్డ్ కరెక్ట్. చూడు మధు, నువ్వు కోరుకుంది నీకు దక్కింది కదా. ఇంకా అత్తయ్యని వదిలే మధు, వదిలే మధు, ప్లీజ్ వదిలే. హేయ్, ఈ వీడియోని అడ్డం పెట్టుకొని నా లైఫ్ గోల్ ని నాశనం చేయాలని చూశారు కదా సింధు. నేను చేసే ప్రతి పనికి అడ్డుపడ్డావు కదే. చిత్త టార్చర్ పెట్టావి నన్ను. రై, దీన్ని పట్టుకోండ్రా. వదలండి రా, నన్ను వదలండి. ఏంటిదంతా? ఫోన్ ఇస్తే అత్తయ్యని వదిలేస్తాను అని మాటిచ్చి చివరికి ఇలా చేస్తావా? ఛీ, నువ్వు మనిషివేనా? ఫోన్ ఇచ్చేస్తే అంత ఈజీగా నిన్ను అత్తయ్యని ఎలా వదిలేస్తాననుకున్నావే? మీ ఇద్దరిని వదిలేస్తే నా బండారం అంతా మీరు బయట పెట్టకుండా ఉంటారా? కన్ఫర్మ్ గా నా అంతం చూసే వరకు నాతో మీరు ఆడుకుంటారే. అందుకే నేననుకున్న పని ఇంకా పూర్తి కాలేదు. నా పని కంప్లీట్ అయ్యేంత వరకు మీరు అడ్డు తగులుతూనే ఉంటారు. నాకు ఎంత నరకం చూపించారే. చంపేస్తాను. అందుకే మీ ఇద్దరిని జాయింట్ గా లేపేస్తాను. ఈ రోజే చంపేస్తాను. నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను మధు, నువ్విలాంటి రివర్స్ డ్రామా ఏదో స్టార్ట్ చేస్తావు అని. నిజంగా నువ్వు మాట మీద నిలబడితే ఇన్ని ఘోరాలు ఎలా చేయగలవు? హే, నేననుకున్నది సాధించడానికి ఇంకా ఎన్ని నేరాలైనా ఘోరాలైనా చేయటానికి నేను రెడీ సింధు. ఇంకొద్ది నిమిషాల్లో మీ ఇద్దరి ఊపిరి ఆగిపోబోతుంది. అయినా సింధు, అంత ఈజీగా నువ్వు ఎలా వచ్చి నా దగ్గర ఇరుక్కున్నావే? నిన్ను అత్తయ్యని వదిలేస్తాను అని అసలు నువ్వు ఎలా అనుకున్నావే?
నిన్నంత ఈజీగా నమ్మి నేనొస్తానని ఎలా అనుకున్నావు మధు? అంటే అంటే జేసిందో నువ్వు నాకు రివర్స్ లో ఓ ప్లాన్ తోనే వచ్చావా? చెప్పు, ఏదైనా ప్లాన్ చేసావా? ఎలా వచ్చాను, ఏం చేయబోతున్నాను అన్నది ఇంకొద్ది క్షణాలలో నీకే తెలుస్తుంది. ఇంకొద్ది క్షణాల్లోనే. అబ్బా, నిజమా? ఏం చేస్తావు? ఏం చేస్తావమ్మా? హెల్ప్ మీ సిద్ధార్థ్. నేను మధు దగ్గరికి వెళ్తున్నాను. నీకు నా లైవ్ లొకేషన్ సెండ్ చేశాను. నేను ఆగిన లాస్ట్ లొకేషన్ని ట్రేస్ చేసి ఆ ప్లేస్కి పోలీసుల్ని తీసుకురా. నీకు కాల్ చేద్దామంటే ఆ మధు మనిషి నా పక్కనే ఉన్నాడు. వింటాడని కాల్ చేయలేకపోతున్నాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు సింధు, ఏమి చెయ్యలేవు. నన్ను కాని అత్తయ్యని కాని నువ్వు చంపేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తప్పించుకోలేవు. చాలా ఈజీగా దొరికిపోతావు మధు. సింధు, కత్తలతో పొడి చేసో గన్తో కాల్ చేసో మిమ్మల్ని చంపేసేంత తెలివి తక్కువ పని నేనెందుకు చేస్తాను చెప్పు? రై, వదలండ్రా. మేడం, ఆ ఇంజెక్షన్ ఇలా ఇవ్వు. ఏయ్, 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 ఉండు. వదలండి. ఈ ఇంజెక్షన్ చూసావా? హ? ఇది చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఇందులోని మెడిసిన్ నీ బాడీలోకి వెళ్ళిన 20 నిమిషాల్లో నువ్వు గిలా గిలా కొట్టుకుంటూ చస్తావే. నువ్వు ఎలా చచ్చావు అన్నది ఎవ్వరు కనిపెట్టాలి అనుకున్నా అది అసలు సాధ్యమే కాదు. నువ్వు ఎలా పోయావో ఎవ్వరికి తెలీదు. యాక్చువల్గా అయితే నిన్ను చంపాలి అన్నది నా ప్లాన్ కాదు సింధు. ఓన్లీ స్వాతి ఫోన్ నా చేతికి రావాలన్నది నా ప్లాన్. కానీ నేను చేసే ప్రతి పనిని నువ్వు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావే. నాకు మెంటల్ తప్పిస్తున్నావు కదా. నువ్వు బతికుంటే నాకు ఎప్పటికైనా ప్రాబ్లమే. అందుకే అత్తయ్యతో పాటు నిన్ను చంపేయాలని ఇందాకే డిసైడ్ అయ్యాను. మేడం, 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 పోలీసులు వస్తున్నారు మేడం.
ఏంటి పోలీసులు వస్తే నేను నిన్ను వదిలేస్తాను అనుకున్నావా? ఈరోజు నువ్వో నేనో తేలిపోవాలి. నవ్వు సింధు, నవ్వు. ప్రాణాలు వదిలేసే ముందు మనసారా నవ్వు. మళ్ళీ మళ్ళీ నన్ను ఓడించాలని ట్రై చేస్తూనే ఉన్నావు కదా, అదే నీలో నాకు నచ్చంది. నవ్వుకో. నువ్వు ఎంత నవ్వినా ఆ నవ్వు ఈ క్షణంలోనే ఆగిపోతుంది. హే, దీన్ని గట్టిగా పట్టుకోరా. పట్టుకోరా. అమ్మా సింధు, రేయ్, ఇద్దరిని కలిపి చంపేండ్రా. ఏం చేస్తున్నారా? చంపేయండి. అయ్యో అత్తయ్య, అత్తయ్య. కొట్టేండ్రా. మేడం, పోలీసులు వస్తున్నారు. మీరు వెళ్ళిపోండి మేడం. త్వరగా వెళ్ళిపోండి మేడం. త్వరగా వెళ్ళిపోండి. రే, వీళ్ళిద్దరిని చంపేండ్రా. అలాగే మేడం, మీరు వెళ్ళిపోండి. రే, చంపేండ్రా. వాళ్ళని వదిలిపెట్టద్దు. అలాగే మేడం. పద. దగ్గరికి రావద్దు, దూరంగా వెళ్ళండి. మీకే చెప్పేది, దగ్గరికి రావద్దు. ఏయ్, దూరంగా వెళ్ళండి. అత్తయ్య, పదండి. పదండ్రా. రేయ్, నువ్వు అటెళ్ళి చూడరా. నువ్వు ఇటెళ్ళి చూడరా.
ఏంటండి ఇక్కడ ఏం జరిగినట్టు నాకు అనిపించట్లేదే. లేదు సార్, సింధు పంపించిన లొకేషన్ ఖచ్చితంగా ఈ ప్లేస్నే చూపించింది. ఇక్కడ ఏదో జరిగింది. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అదిగో ఆ కార్ కూడా ఇక్కడే ఉంది. ఎవరన్నా కనిపించారా? లేదు సార్. నీకు ఎవరన్నా కనిపించారా? పదండి అటు వెళ్ళి చూద్దాం. అత్తయ్య 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 అయ్యో అత్తయ్య అత్తయ్య మీకేం కాదు అత్తయ్య, మీకేం కాదు. ఏయ్, ఆగండి. ఏయ్, అత్తయ్య ఏయ్, రేయ్, మీ డాన్స్ సంగతి చూడండి, మేము దీని సంగతి చూస్తాం. అమ్మ సింధు, అత్తయ్య సింధు, అత్తయ్య సింధు, అత్తయ్య అమ్మ, ఏయ్ సింధు వదలండిరా, వదలండి, అత్తయ్య సింధు వదలండిరా, ఏయ్, వదలు. సింధు అత్తయ్య. అత్తయ్య 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 ఏంటత్తయ్య మీకీ దుస్థితి? నన్ను క్షమించమ్మా. అత్తయ్య కంతటికి నేనేనమ్మా కారణం, నేనే.